హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో మనం యాక్సెంచర్ ఆన్బోర్డింగ్ డేట్ వచ్చినాక అసలు ప్రాసెస్ ఏంటి ఇది మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీనికైనా ముందు మీరు కానీ ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇంకా మీకు కానీ ఏమైనా డౌట్స్ ఉండి నన్ను అడగాలనుకుంటే కింద కమెంట్ చేయండి. ఇంకా అలానే మన టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ కండి. సో మన డే 1కి యాక్సెంచర్ నుంచి మనకు ఒక మెయిల్ పంపిస్తారు. ఆ మెయిల్కి సబ్జెక్ట్ లైన్ వచ్చేసరికల్లా గేర్ అప్ ఫర్ డే 1 అట్ యాక్సెంచర్. దాంతోపాటు అక్కడ లొకేషన్ ఇంకా మనకి డేట్ ఆఫ్ ఆన్బోర్డింగ్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా నాది చూస్తే, సో ఇక్కడ పూణే 7th Feb 2024. ఒకవేళ మీకు కానీ నెక్స్ట్ మంత్ ఉంది, సో September 7th 2024. సో ఇలా డేట్ మారుతూ ఉంటుంది. ఇంకా లొకేషన్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. హైదరాబాద్ కావచ్చు, కోల్కతా కావచ్చు, చెన్నై, ఇట్లా డిఫరెంట్ లొకేషన్స్. సో ఇలానే నాకు ఈ మెయిల్ వచ్చేసరికల్లా 18th December వచ్చింది 2023. ఇంకా నేను 20 December 2023 కల్లా వీళ్ళు ఒక లింక్ ప్రొవైడ్ చేశారు ఇక్కడ, touchpointaccenture.com. సో ఈ లింక్లో కొన్ని డీటెయిల్స్ అడుగుతారు. సో మనము ఈ డేట్ ఆఫ్ జాయినింగ్ విల్లింగా, అంటే ఈరోజు మనం జాయిన్ అవ్వాలనుకుంటున్నామా ఈ 7th Feb అనేది అని చెప్పి ఇలా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఇవన్నీ మనం వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి ఈ డేట్ లోపల, లేకపోతే మళ్ళీ మన ఆన్బోర్డింగ్ నెక్స్ట్ సైకిల్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇంకా అదే మెయిల్లో మనకి మ్యాండేటరీ డాక్యుమెంట్స్ డే 1కి ఏమేమి కావాలో అవన్నీ వాళ్ళు మెన్షన్ చేస్తారు. సో ఇక్కడ మనం చూడొచ్చు. సో 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ విత్ వైట్ బ్యాక్గ్రౌండ్, ఇంకా ఒరిజినల్ ఫోటో కాపీ ఆఫ్ పాన్. సో పాన్ కార్డ్ ముందు ఒరిజినల్ ఉండాలి. ఇంకా అలానే 2 ఫోటో కాపీస్, అంటే 2 జిరాక్స్ మనకి ఆధార్ కార్డ్ ఉండాలి. ఇంకా ఇది ఉమెన్ కన్సల్టెంట్ ఫామ్. సో ఇది ఉమెన్స్కి. సో ఇది బేసికలీ ఏంటంటే మీరు నైట్ టైం జాబ్ చేయాలనుకుంటున్నారా, అంటే విల్లింగా కాదా అని చెప్పి ఉంటుంది ఫామ్లో. ఇంకా ఫామ్ Q వచ్చి బెంగళూరు వాళ్ళకి, ఫామ్ X వచ్చి కోల్కతా వాళ్ళకి. సో ఫామ్ 11, ఇంకా ఫామ్ F, ఇంకా నామినేషన్ ఫామ్ అదర్ బెనిఫిట్స్. సో ఈ నామినేషన్ ఫామ్స్ వచ్చేసరికల్లా దీనిలో మన పేరెంట్స్ డీటెయిల్స్ ఇవ్వచ్చు. సో వీళ్ళు మనకి నామినీ లాగా ఉంటారు. ఇంకా ఈ ఫామ్ X, Q, 11, F ఇవన్నీ ఏంటంటే మనకి సపరేట్ ఇంకో మెయిల్ వస్తుంది. ఆ మెయిల్లో మనకి ఫామ్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ మనం ఫిల్ చేసి వాళ్ళకి సెండ్ చేయాలి. సో మనకి ఈ మెయిల్ వచ్చినాక నెక్స్ట్ మెయిల్ వచ్చేసరికల్లా ప్రైమర్స్ మెయిల్ వస్తుంది. ఈ ప్రైమర్స్ ఓరియంటేషన్ కనెక్ట్ అని చెప్పి ఒక మెయిల్ వస్తుంది ఈ సబ్జెక్ట్ లైన్ తోటి. దీనిలో ఏంటంటే అసలు ప్రైమర్స్ గురించి చెప్తారు, ఆ ప్యాటర్న్ ఏందో చెప్తారు, మనకి పాసింగ్ క్రైటీరియా ఏందని చెప్తారు, ఇంకా ఏమేమి కోర్సెస్ ఉండొచ్చు అని కూడా చెప్తారు. సో మీకు కానీ ప్రైమర్స్ గురించి ఏం ఐడియా లేకపోతే నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో కూడా ఉంది. నేను పైన ఐ బటన్లో ఇంకా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. సో ఈ ఓరియంటేషన్ కాల్ అయిపోయిన వెంటనే ఇంకో మెయిల్ సెండ్ చేస్తారు. ఈ మెయిల్లో మనకు ఆ ప్లాట్ఫామ్ లింక్, ఇంకా మన యూజర్ ఐడి, పాస్వర్డ్ ఉంటుంది. సో మనకి ఈ మెయిల్ వచ్చినాక 3 weeks అంటే 21 days లోపల దీనిలో ఉన్న కోర్సెస్ అన్నీ మనం కంప్లీట్ చేయాలి. అలానే మనం సెలెక్ట్ చేసిన కోర్సెస్కి కొన్ని SME కనెక్ట్స్ ఉంటాయి. దానికి కూడా మనకి మెయిల్ వస్తుంది. సబ్జెక్ట్ లైన్ వచ్చేసరికల్లా యాక్సెంచర్ ప్రైమర్స్ లెర్నింగ్ SME కనెక్ట్. దీనిలో మనకి ఏ డేట్ రోజు ఈ కనెక్ట్ ఉంటుంది, అంటే ఈ డేట్ రోజు మనం మళ్ళీ క్వశ్చన్స్ అడగవచ్చు, మనకి ఏమైనా డౌట్స్ ఉంటాయి. అది స్పెసిఫిక్ కోర్స్ పైన ఉంటాయి. సో ఈ కనెక్ట్ వచ్చేసరికల్లా మనకి ఎవ్రీ కోర్స్ ఉంటుంది. సపోజ్ మనకి వెబ్ టెక్నాలజీ ఉంటే దానిపైన సపరేట్ SME కనెక్ట్ ఉంటుంది. సపోజ్ పైథాన్, జావా ఇలా సపరేట్ ఉంటుంది. అన్నిటికీ సపరేట్ SME కనెక్ట్స్ ఉంటాయి. మనకి ఇంకో మెయిల్ పంపిస్తారు, వెల్కమ్ టు యాక్సెంచర్. ఇది వచ్చేసరికల్లా మనకి అరౌండ్ మన ఆన్బోర్డింగ్ ఉన్న 3 weeks or 2 weeks ముందర వస్తుంది ఈ మెయిల్. ఈ మెయిల్లో మనకి 2 links ప్రొవైడ్ చేస్తారు. ఒక లింక్ వచ్చేసరికల్లా యాక్సెంచర్ లింక్, ఇంకోటి కౌంట్ డౌన్ టు యాక్సెంచర్. ఇప్పుడు మనం ఈ యాక్సెంచర్ లింక్ చూస్తే దీనిలో ఏంటంటే మన ఆఫర్ లెటర్, టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. సో ఈ 2 PDFs మన దగ్గర ఆల్రెడీ ఉంటాయి. దీనిపైన మనం సైన్ చేసి వీళ్ళకి మనం ఆ లింక్లో వీళ్ళకి మనం అప్లోడ్ చేయాలి. మనం కావాలంటే ప్రింట్అవుట్ తీసుకొని సైన్ పెట్టవచ్చు, లేకపోతే ఈ సైన్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఈ 2 PDFs తోటి మనకి ఇంకా 2 forms ఉంటాయి. ఒకటి వచ్చి కన్సెంట్ ఫామ్, అది మనకి ఈ మెయిల్లోనే వాళ్ళ కింద అటాచ్ చేసి ఉంటుంది. ఆ మెయిల్లో ఆ PDF కూడా మనం సైన్ పెట్టి వాళ్ళకి దానిలో అప్లోడ్ చేయాలి ఈ యాక్సెంచర్ లింక్లో. దాంతోపాటు EPFO పాస్బుక్, ఇది కానీ మనకి అప్లికేబుల్ అవుతే మనము అది అప్లోడ్ చేయాలి, లేకపోతే అవసరం లేదు.
సో ఈ ఈపీఎఫ్ఓ వచ్చేసరికల్లా ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. అంటే మనకి పిఎఫ్ అకౌంట్ కానీ ఉంటే ఇక్కడ మనం అప్లోడ్ చేయాలి ఆ పిఎఫ్ పాస్బుక్ అనేది, లేకపోతే మనం వదిలేయవచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ లింక్ వచ్చేసరికల్లా కౌంట్ డౌన్ టు యాక్సెంచర్. సో దీనిలో ఏంటంటే మనకి కొన్ని ఫామ్స్ అవైలబుల్ ఉంటాయి, ఫామ్ 11, ఫామ్ 2, ఫామ్ ఎఫ్. ఒకవేళ కానీ మనం కోల్కతా, బెంగళూరు లేదా వేరే లొకేషన్స్ అయితే మనకి వేరే ఫామ్స్ కూడా ఉంటాయి దానిలో, లైక్ ఫామ్ క్యూ, ఫామ్ ఎక్స్ ఇలా అని చెప్పి. ఉమెన్కి అయితే మనకి ఉమెన్ కన్సెంట్ లెటర్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం డిజిటల్ సైన్ చేసి దాన్ని అప్లోడ్ చేయాలి. అలానే ఈ కాపీస్ అనేది, ఈ ఫామ్స్ ఉంటాయి, ఫామ్ 11, ఫామ్ 2, ఫామ్ ఎఫ్, ఇంకా ఫామ్ క్యూఎక్స్, ఇవన్నీ ఫామ్స్ మనం డే 1 రోజు తీసుకొని వెళ్ళాలి. వాళ్ళు మనకు ఒక లొకేషన్ పంపిస్తారు, ఆ లొకేషన్కి మనం ఈ ఫామ్స్ తీసుకొని వెళ్ళాలి. సో ఈ లింక్ అంటే ఈ మెయిల్ వచ్చినాక మనకి ఇంకోరు మనల్ని కాంటాక్ట్ అవుతారు, ఇంకో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పిఓసి. సో ఈ పిఓసి వాళ్ళు మనల్ని కాంటాక్ట్ అవుతారు, ఇండివిజువల్గా అందరినీ కాంటాక్ట్ అవుతారు పిఓసిలో. వీళ్ళు ఏంటంటే మనకి బ్రీఫింగ్ సెషన్ ఇస్తారు, అసలు డే 1 రోజు ఏమవుతుంది. ఇంకా అలానే మనం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తే, ఇప్పుడు కౌంట్ డౌన్ టు యాక్సెంచర్లో లేకపోతే యాక్సెంచర్ లింక్లో అవన్నీ అప్రూవ్ చేసేది వీళ్ళే, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పిఓసి. వీళ్ళు దీనిలో మనకి నీట్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అసలుకి డాక్యుమెంట్స్ అనేది ఎలా ఫిల్ చేయాలి, డిజిటల్ సైన్స్ పెట్టి ఎలా అప్లోడ్ చేయాలి, ఏ ప్లాట్ఫామ్ యూజ్ చేయవచ్చు ఈ డిజిటల్ సైన్స్కి, ఒకవేళ రిజెక్ట్ చేస్తే మళ్ళీ ఎందుకు రిజెక్ట్ చేశారు అని కూడా వీళ్ళే మనల్ని కాంటాక్ట్ అయ్యి చెప్తారు మొత్తం. సో ఇలా నాకైతే 17th Jan వచ్చింది 2024. తర్వాత మనకి ఇది క్లోజర్ కాల్ కూడా ఉంటుంది, అంటే ఫైనల్ డాక్యుమెంట్ క్లోజర్ కాల్ ఫర్ డే 1. ఇది వచ్చేసరికి 5th Feb, అంటే 2 days బిఫోర్ మై ఆన్ బోర్డింగ్. దీనిలో ఏంటంటే దీనిలో వాళ్ళు మళ్ళీ వెరిఫై చేస్తారు మన అన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసామా, అన్నీ వీళ్ళు యాక్సెప్ట్ చేశారా లేదా. ఒకవేళ నేను యాక్సెప్ట్ చేయకపోతే ఆ ఫామ్స్ అన్నీ మనం డే 1 రోజు మళ్ళీ అక్కడ తీసుకొని వెళ్ళి చూపించాలి. ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే ఓన్లీ ఫామ్ ఎఫ్ ఇలా కొన్ని ఫామ్స్ మాత్రమే తీసుకెళ్ళాలి, లేకపోతే అన్ని డాక్యుమెంట్స్ మనం డే 1 రోజు తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు మనకి డే 1 లొకేషన్ వచ్చేసరికల్లా మనకి ఆన్ బోర్డింగ్ 5 to 6 days ఆర్ 4 days, ఈ బిట్వీన్లో మనకి డే 1 లొకేషన్ అనేది వాళ్ళు మనకి మెయిల్లో పంపిస్తారు. దాని సబ్జెక్ట్ లైన్ వచ్చేసరికల్లా వెల్కమ్ టు యాక్సెంచర్ ఫర్ యువర్ ఆన్ బోర్డింగ్ ఫార్మాలిటీస్ అని చెప్పి సబ్జెక్ట్ లైన్ తోటి ఒక మెయిల్ వస్తుంది. ఈ మెయిల్లో మన డేట్ ఆఫ్ విజిట్, అంటే మనం ఏ రోజు ఆన్ బోర్డ్ అవుతున్నాం ఆ డేట్, ఇంకా ఏ టైంకి వెళ్ళాలి, ఇంకా లొకేషన్, ఇంకా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పిఓసి, అతని డీటెయిల్స్, ఇంకా నెంబర్, ఇవన్నీ ఇస్తారు. ఇంకా అదే మెయిల్లో మనకి కింద మళ్ళీ మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో ఇవన్నీ కూడా మెన్షన్ చేసి ఉంటుంది. దీనిలో కూడా క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు, ఒరిజినల్ పాన్ కార్డ్ ఈస్ ఇంపార్టెంట్. సో ఒరిజినల్ పాన్ కార్డ్ మ్యాండేటరీ, మనం క్యారీ చేయాల్సిందే అని చెప్పి క్లియర్గా వీళ్ళు ఇక్కడ మళ్ళీ మెన్షన్ చేస్తారు. మళ్ళీ ఈమెయిల్తో పాటే ఒకవేళ కానీ మన పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అది పిఓసి మనల్ని కాంటాక్ట్ అవుతారు కదా, అప్పుడు మనల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. అది మనము ఈ ఆన్ బోర్డింగ్కి విల్లింగ్ అయినా, లేకపోతే విల్లింగ్ కాకపోతే నో, విల్లింగ్ అయితే ఎస్. ఇంకా అలానే మనకి పాన్ కార్డ్ ఉందా లేదా, ఇంకా దాంతోపాటు హోటల్ అకామిడేషన్ కావాలా వద్దా. ఒకవేళ మీరు హోటల్ అకామిడేషన్ ఆప్ట్ చేస్తే మీకు సేమ్ ఈ డే 1 రిపోర్టింగ్ మెయిల్ వచ్చినప్పుడు దాంతోపాటే మీకు ఇంకో మెయిల్ వస్తుంది, అకామిడేషన్ డీటెయిల్స్. దీనిలో మీకు ఆ హోటల్ నేమ్, ఇంకా అక్కడ పిఓసి నెంబర్, రిసెప్షన్ నెంబర్, ఇవన్నీ ఇస్తారు, అడ్రస్, ఇంకా ఏ రోజు చెక్-ఇన్ కావచ్చు, ఇంకెన్ని రోజులు. యూజువల్లీ మనకి 14 days ఇస్తారు ఈ హోటల్ అకామిడేషన్ అనేది. ఇప్పుడు అసలుకి డే 1 రోజు ఏమవుతుందో సినారియో మాట్లాడుకుందాం. సో డే 1 రోజు అసలు మెయిన్గా ఏమవుతుందంటే, ఒకవేళ కానీ మీరు మార్నింగ్ బ్యాచ్ అంటే 9:30, ఆఫ్టర్నూన్ బ్యాచ్ అంటే 12:30, ఇలా 2 batchesగా స్ప్లిట్ చేస్తారు. ఒకవేళ మార్నింగ్ బ్యాచ్ అయితే మనకి వాళ్ళే బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తారు, ఆఫ్టర్నూన్ బ్యాచ్ అయితే 12:30 బ్యాచ్ అయితే మనకి లంచ్ ప్రొవైడ్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ అందరు వచ్చిన వెంటనే వాళ్ళు పాన్ కార్డ్ వెరిఫై చేస్తారు. ఒకవేళ ప్యాన్ లేకపోయినా, మనకు కానీ ప్యాన్లో ఫోటో మనం కానీ మ్యాచ్ కాకపోయినా మన ఆన్ బోర్డింగ్ మళ్ళీ పోస్ట్పోన్ అవుతుంది. వాళ్ళు అప్పటికప్పుడే చెప్తారు మీ ఆన్ బోర్డింగ్ మీరు పోస్ట్పోన్ చేసుకోవాలి అని. వాళ్ళు పర్సనల్గా వచ్చి అందరూ పాన్ కార్డ్స్ తీసుకొని వాళ్ళ ఫేస్ ఐడెంటిటీ తోటి వెరిఫై చేస్తారు. ఇంకా ఇలా వెరిఫికేషన్ అయిపోయినాక మనల్ని లంచ్కి కానీ బ్రేక్ఫాస్ట్కి కానీ వెళ్ళమంటారు. సో లంచ్ ఆర్ బ్రేక్ఫాస్ట్ ఈ అయిపోయినాకనే మన రియల్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడ కొన్ని కౌంటర్స్ ఉంటాయి,
లైక్ 1 2 3 4. సో కౌంటర్స్ దగ్గర ఒక మనిషి నుంచొని మనకి స్టార్టింగ్ ఒక బుక్ ఇస్తారు మనం వెళ్ళిన వెంటనే. ఆ బుక్ పైన కొన్ని పర్టికులర్ నెంబర్స్ ఉంటాయి. లెట్స్ టేక్ 1 2 3 4 5. సో కౌంటర్స్కి అలా లైన్గా అలొకేట్ చేస్తారు 1 2 3 4 5. సో ఇలా మన డాక్యుమెంట్స్ అన్నీ అక్కడ వాళ్ళు వెరిఫై చేస్తారు. సక్సెస్ఫుల్గా వెరిఫై చేసుకుని ఒక సైన్ కూడా తీసుకుంటారు ఒక ఫామ్లో. ఇది మొత్తం అయిపోయినాక మనం సక్సెస్ఫుల్గా ఆన్బోర్డ్ అవుతాం. ఇంకా అలానే మనం కానీ కొత్తగా జాయిన్ అవుతే మనకి ఒక బ్యాంక్ అకౌంట్ కూడా కావాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు యాక్సెంచర్కి కొన్ని పార్ట్నర్డ్ బ్యాంక్స్ ఉంటాయి లైక్ ఐసిఐసి, హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ. సో ఇలా పార్ట్నర్డ్ బ్యాంక్స్లో మీకు కానీ అకౌంట్స్ లేకపోతే మీరు అక్కడ మనకి ఆన్బోర్డింగ్ అయ్యే వెన్యూలోనే అక్కడ మనకి వీళ్ళు బ్యాంక్స్ వాళ్ళు ఉంటారు. మనం అక్కడ డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. సో ఇంకా మనకి డే 1 అయిపోయినాక మీకు డే 1 అసలు ఎంటైర్గా ఏం జరుగుతుందో మొత్తం కావాలంటే నేను ఒక డీటెయిల్ వీడియో చేసిన, అది మన ఛానల్లో ఉంది. పైన ఐ బటన్లో ఇంకా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇప్పుడు డే 2 వచ్చేసరికల్లా మనకి డే 1 అయిపోయినాక డే 2 వచ్చేసరికల్లా కలెక్టింగ్ మనం మొత్తము ఏమంటారు ల్యాప్టాప్ కలెక్షన్ ఈ మొత్తం ఈ డే 2 పైన కూడా నేను ఒక వీడియో చేసిన, అది పైన ఐ బటన్లో ఇంకా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో బేసికలీ మనకి లాగిన్ క్రెడెన్షియల్స్ అని చెప్పి ఒక మెయిల్ కూడా పంపిస్తారు వీళ్ళు. ఈ మెయిల్లో మన నేమ్, మన ఎంప్లాయీ ఐడి, ఏ రోజు జాయిన్ అయ్యాం, ఇంకా అలానే మన ఎంటర్ప్రైజ్ ఐడి, దానికి పాస్వర్డ్స్. సో ఈ పాస్వర్డ్స్కి అన్నీ ఏంటంటే మన కొత్త ల్యాప్టాప్ మనం లాగిన్ అయ్యేటప్పుడు ఇవన్నీ యూస్ అవుతాయి. ఇంకా అలానే మన హెచ్ఆర్ పార్ట్నర్ పీపుల్, అదే ఇంకా మన హెచ్ఆర్ నేమ్, వాళ్ళ నెంబర్, ఇంకా వాళ్ళ ఈమెయిల్, ఈ మొత్తం కూడా ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేసి ఉంటాయి. ఇంకా తర్వాత మనకి ఈ 2 days అయిపోయినాక ఎన్జేఎక్స్ ప్రోగ్రామ్ అని చెప్పి ఉంటుంది. సో ఇది వచ్చేసరికి న్యూ జాయినర్ ప్రోగ్రామ్. యాక్సెంచర్లో ఎవరు జాయిన్ అయినా ఈ ప్రోగ్రామ్ వల్ల కంపల్సరీ ఉంటుంది. ఈ 2 days ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ మనకి లైక్ నా ఆన్బోర్డింగ్ 7th అయింది కాబట్టి నాకు 8th రోజు వచ్చింది ఈమెయిల్. ఈమెయిల్ సబ్జెక్ట్ లైన్ మనకి యాక్సెంచర్ మెయిల్ బాక్స్ అప్డేట్, ఇన్ పర్సన్ న్యూ జాయినర్ ఎక్స్పీరియన్స్ ఎన్జేఎక్స్ ప్రోగ్రామ్ ప్రీ వర్క్. సో ఇక్కడ వాళ్ళు మనకి డేట్ మెన్షన్ చేస్తారు. సో ఎక్కడికి రావాలి, ల్యాప్టాప్ మనం క్యారీ చేయాలి మ్యాండేటరీ విత్ ల్యాప్టాప్ అండ్ హెడ్సెట్. ఈ 2 days అయితే మ్యాండేటరీ క్యారీ చేయాలి. వాళ్ళ లొకేషన్స్ ఇవన్నీ మనకి మన యాక్సెంచర్ టీమ్స్లో వాళ్ళు మెన్షన్ చేస్తారు. సో ఇది వచ్చేసరికి కంప్లీట్ ప్రాసెస్ మనకి యాక్సెంచర్ డే 1 మెయిల్ వచ్చినప్పటి నుంచి ఇంకా మనం యాక్సెంచర్లోకి జాయిన్ అయ్యే వరకు. సో ఈ వీడియోకి అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.